చెప్పు హలో ఫ్రెండ్స్ అని చెప్పవా? ఇంకా వీటిని ఎలా వదిలేదు కరెక్ట్ గా నాంతాయి అన్నమాట. నమస్కారం అంట. నమస్కారం కాదు, లవంగాలు. సో ఇప్పుడు మేము మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా ఉంది. టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ త్రీ సిస్టర్స్ అంతేలేండి. ఈ రోజు అయితే నేను మష్రూమ్స్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. అదేమైతే నాకు తెలియదు. రిజల్ట్ చూడండి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు, రిజల్ట్ ఎలా వచ్చిందని. ఈ రోజు మన చిన్నకు కూడా హెల్ప్ చేయదంట, నేనే చేసుకోవాలంట. ఫస్ట్ టైం చేస్తున్నా బిర్యానీ, జోలికి రావడమే ఫస్ట్ టైం నేను. సో ఎలా వస్తుంది ఏంటంటే, ఇగో ఈ పిల్ల కూడా నాకు హెల్ప్ చేస్తుందంట. ఏం చేస్తా చూడాలి. నాకే రాదంటే మధ్యలో వచ్చి ఇంకా ఇది చేసేలా చేయకుండా ఉంటే చాలా. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ ని కడిగేసి నానబెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ కడిగేస్తా. నువ్వు కడక్కరా, ఆగరా. ఆరబెట్టాలా? ఎండ్లోనా? ఎండ రాలేదు మరి. ఇది చూడు ఏం చేస్తుందో. ఇద్దరు చేస్తున్న బిర్యానీ, రెండు చేతులు. సాయమా? దీన్ని సాయం అంటారా? వాటితో పాటు చిన్న సగం బియ్యం కూడా వేసేది. సగం బియ్యం కాదమ్మా, ఏం రావట్లేదు. మా సోమి అయితే అలా వేస్తుంది, మన చిన్నక్క అయితే అలా బియ్యం వేస్తుంది సగం. మళ్ళీ వచ్చింది. అసలే బిర్యానీ చేయడం కొత్త అంటే ఈరోజు ఏదేదో అవుతుంది. రెడీ టు ఫేస్ సోమి. నీకు మళ్ళీ ఇస్తాను నేను. చైతు ఏమన్నా రైమ్స్ చెప్పు. రైమ్స్ అయితే చెప్పు నువ్వు. జానీ జానీ ఎస్టాప్ చెప్పు చైతు. సాయమే చేద్దాం. ఇంకా వీటిని ఎలా వదిలేదు కరెక్ట్ గా నానతాయి అన్నమాట. అన్ని అయ్యేసరికి వాటర్ వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మసాలాలు తీసుకోండి. అదేమాకు అదేమాకు చెప్పు. ఇప్పుడు చెప్పు. బిర్యానీ అందే, లేకపోతే బిర్యానీ బిర్యానీ చెప్పు. యాలకులు ఏదేదో చెప్తాకే అర్థం కావట్లేదు చిన్నగా. ఏటికి నమస్కారం అంట. నమస్కారం కాదు, లవంగాలు. వాళ్ళ కాలవా? అంతేనా? చెక్క. చికెన్ బిర్యానీ చేసింది. చికెన్ బిర్యానీ కాదు, చికెన్ బిర్యానీ లేదు మా ఇంట్లో. ఏదో నాకు అర్థం కాదు. ఇదేంటో అంటారు దీన్ని. వేసేదే కదా. నాకు నచ్చినవి కనిపించినవి అన్ని వస్తున్నాయి. ఇప్పుడు మా చెల్లి వెనక నుండి ఇన్స్ట్రక్షన్స్. ఫ్లవర్ ఫ్లవరా చాలా బాగుంటుంది. కడనే తిన్ను. ఇది వేయాలంట జాజికాయ. చెయ్యాలట కాస్త. ఇదేమో జాజికాయ వచ్చాను. సో ఇవన్నమాట బిర్యానీ మసాలా. అన్ని కలుపుతాయి. గ్రీన్ మసాలా. ఇక్కడ వంట చేస్తుంటే వెనకాల బుర్రగొట్టుకుంటుంది. నేనైనా చేసుకున్నాను కదా, అక్క కప్ చెప్తాను అన్నట్టు కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేయడానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడు మంచిగా కంటదనమాట. ఏమి నా కోసం చెయ్యు బిర్యానీ అని ఇవన్నీ. అందుకని ఈరోజు తన మీద ప్రయోగించాను. పొద్దున అయితే ఇక్కడ పూజ, మళ్ళీ సాయంత్రం పూజ, మళ్ళీ మధ్యలోనే గుడొకటి, అక్కడ పూజ సరిపోతుంది. అలా రోజంతా గుడికే సరిపోతుందని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మేము మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం. ఇవి క్లీన్ చేయాలి, క్లీన్ చేయలేదు ఇంకా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా ఉంది. అసలు ఇదైతే మొన్న చేసుకుందాం అనుకున్నా, మొన్న మష్రూమ్స్ దొరకలే. అందుకని ఈరోజు ఇటు తిరుగు. సోమకి ఏం కనబడుతుందట. సో ఇవి ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసుకుని, కొంచెం పెద్ద ఉన్నవేమో 2 pieces చేసుకుని, మామూలు చిన్న చిన్నవి అలా వదిలేయడమే. ఏమి ఎగుతాయి గాల్లో? కొంచెం కళ్ళు వేస్తా. ఇదిగోండి ఇప్పుడైతే కోసేస్తుంది 2 ముక్కలుగా. బాగుంటాయి కానీ నేను తిందట మా చైతుకి ఈ రోజు పెట్టింది నేను బిర్యానీ. బిర్యానీ తింటాను కానీ ఇది అబ్బా, మరి బిర్యానీలోనే ఇవి ఉంటాయి. అందుకే బిర్యానీ తిన్నది. అందుకే బిర్యానీ నీకు ఎట్ను. ఇద్దరు వచ్చారు, పొద్దున కావాలని నేర్పించారు. అంతే ఫ్రెండ్స్. ఎంత క్లేసింది అడగండి. అడుగుతాను.
వీళ్ళే నగచ్చు నేను లగలేదండి నేను లగలేదు ఇల్లు లేదు 8 కూడా లేవలే, అందుకే లేపించాం. నేను పడుకుంటానండి కండి వచ్చారు అంటే అటు కెమెరా లో కండి వస్తుంది. మాత్రం ఉంటదండి. నాకే తెలియదు నేను పొద్దున్న చూసినట్టు చింపేసింది ఇగో చింపలేదు చింపకూడదు, కొయ్యాలి. కొయ్యాలి ఆ, చింపకూడదు మా చేతితో చింపుద్ది అనమాట మష్రూమ్స్. సో శనగలు ఉడుకుతున్నాయి, ఉడికితే మిగిలిన ప్రాసెస్ రెడీ చేస్తాను. పెళ్లి మేకర్ అదిగోండి ఏం మేకర్? పెళ్లి పెళ్లి మేకర్ అట కాదు, మిల్ మేకర్. మా చేతి కొత్త పేరు పెట్టింది, ఆల్రెడీ వేస్తాం. కాదు స్కిప్ అయ్యాడటాను. ఒక వీడియో చూసినప్పుడు వినిపించట్లే గట్టిగాను. మీరు చెప్పండి నేను చెప్పను నేను చెప్తున్నా, అప్పుడు నేను చెప్తా. స్కిప్ యాడ్ గట్టిగా నేను గట్టి అదే ఇది ఇక్కడ బిర్యానీ వస్తుంది ఇక్కడ మాత్రం ఇక్కడ బిర్యానీ మొత్తం ఇక్కడ వచ్చిందట. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఆన్ చేసింది ఫస్ట్ ఏంటి మా చెల్లిని ఉల్లిపాయలు కోయమన్నాను ఫ్రెండ్స్. ఈ రోజు ఎంతెంతో కోసం చూపిస్తానండి. బండకు కోసింది సన్నగా ఉల్లిపాయలు ఎప్పుడైనా. ఇప్పుడైతే అన్ని సన్నగా ఉండాలి, కొన్ని కాదు. ఇది ఇగో బై మిస్టేక్ దారి తప్పిపోయి వచ్చింది. ఇది ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా కొంచెం. మా చైతు వాళ్ళు ఈ రోజు నేను అనాల్సి వస్తుంది. చెప్పదా ఆయిల్ హీట్ వేయాలి ఆయిల్ ఆన్ చేయి. నువ్వు ఏకమ్మ చెయ్యి కాలుతుంది. నేనే వేసి పరిగెడతానంటే నువ్వు సరిపోతాయా? మళ్ళీ కోతి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చిన్నకు మంచిదా సొమకు మంచిదా? సొమకు మంచిది కదా. ఇద్దరు మంచాలి ఇద్దరు మంచాలి ఏంటండి తక్కువ వస్తుంది, సారీ తోలు వస్తుందట. ఊరిపై కన్నా ఒక్కటే అండి. మీరు చెప్పి మీకన్నా అర్థమవుతుందా? ఇంకోటి వేసా కాదు మరి అంత తెలియదని అంత తెలియదు అనుకో. తెలియదు కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉందిలేండి. కోస్తుంది ఇప్పుడు. నేనేమో ఊరడం సరిపోయింది. మధ్యలో మమ్మీ ఒక టిప్ చెప్పారు. పంచదార వేస్తే తొందరగా కలర్ వస్తాయట, బ్రౌన్ ఆనియన్స్ తొందరగా ఏగుతాయట కూడా. అదేలే ఏదైనా కదా. ఈ బ్రౌన్ ఆనియన్స్ దగ్గర నా ఓపిక అంతా అయిపోయినా ఉంది మొత్తం. ఫైనల్లీ బ్రౌన్ ఆనియన్స్ వేయమ్మా. ఎంత టైం టేకన్ అనుకోలేదు, బ్రౌన్ ఆనియన్స్ ఈజీగా అయిపోతాయి అనుకుంటా. వచ్చిన వాళ్ళు బిర్యానీ ఈజీగా అయిపోద్ది అంటారు. అసలు బిర్యానీ ఈజీ తెలుసా? ఇంకో చాలా ఈజీ, డెడ్ ఈజీ. నువ్వు అన్నట్టు చిటికేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఫుల్ గా నెయ్య ఆయిల్ అయ్య కాదు నెయ్య. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇందులో పెద్ద గిన్నె తిందాము. హడావుడి చేస్తుంది. నేను అందుకే చేయను అంత. మళ్ళీ పక్క నుంచి నేను చెప్తాను. పోలే ఫ్రెండ్స్, రానోళ్ళు ఏం చేస్తారు చూసే చెయ్యాలి. చూడకొని చేస్తే ఒక తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ చెప్తున్నాను సోమి. పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని అప్పుడు మిగిలిన వేసుకోండి. ఈ వీడియో హౌ టు మేక్ మష్రూమ్ బిర్యానీ కాదు, కొత్త వాళ్ళు రాని వాళ్ళు వంట చేస్తే ఎలా ఉంటది అలా వీడియో. నిజమే. ఇది రియలైజేషన్. ఇది ఫ్రై అయ్యాక పచ్చి స్మెల్ పోయాక మష్రూమ్ ఇవన్నీ తర్వాత అరే ఏంట్రా ఇది? అట్లుంటది. వీడియో చూసింది మళ్ళీ ఆ వీడియో నేను చూసి చెప్పాలి సార్. నాకు గుర్తుండదు. గజనీ టైప్ మనం. ఈ వీడియో పట్టుకుని అక్కడ నుంచి అవతల పక్క నేను వంట చేసుకుంటే వేస్ట్ ఏమో. వచ్చేస్తా చెప్పు, ఇప్పుడే క్విట్ అయిపోతాయి వంట నుండి. అసలు పనిష్మెంట్ చేయాల్సిందే. మీకు ఇంకోటి చెప్తాను, మాకు ఏ వంట చేసినా గిన్నె గరిట 10 సార్లు కొట్టింది. నెక్స్ట్ మష్రూమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ కొంచెం ఇంకా అవ్వక్కర్లే, నేను చెప్తాను. సరే ఏంటి ఏదో అంటారు కదా, వంట నాది వాయిస్ మంచిది. అవును ఇంకేవో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు అది కొంచెం టమాటా ఇంకేవో ఉన్నాయట, ఏమున్నాయి కూడా కాదు. నెక్స్ట్ ఉడకబెట్టిన శనగలు వేసి అవి పుదీనా కొత్తిమీర
తర్వాత వేసానా? వేసే హాఫ్ వేగితే చాలు. ఇంకో హాఫ్ బిర్యానీ పెట్టినప్పుడు ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో అన్ని మసాలాలు వేయాలి. అన్ని మసాలాల పేర్లు కూడా చెప్పాలి. తెలుసు నాకు. చెప్తాను, వేసినప్పుడు చెప్తాను. చూస్తాను. నేను చెప్పాలా నువ్వు చెప్తావు చూడు. మసాలాల పేర్లు నేను చెప్తాను, క్వాంటిటీ ఎంత నువ్వు చెప్పాను సరిపోయి. రైస్ అని తీసుకున్నాను చెప్పలే కదా, 1 kg తీసుకున్నా రైస్. డోలు అయిపోయిందా? నీ డోలు అవలే? ఏం మర్చిపోయి నువ్వు? మిల్ మేకర్ మర్చిపోయాను. అది మామూలుగా అన్నం వేసి పైన వేసినా ఉడికిపోతాయి. అవి అలా ఆగాలి, పట్టాలి. అది ఇప్పుడే పెట్టి వేడి చెక్ చేయొచ్చు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి చెప్తాను. ఇందులో కొంచెం ఫ్రై చేసిన జీలకర్ర పొడి, నెక్స్ట్ ధనియాల పౌడర్, ఫ్రై చేసిన కదా మామూలుగా, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా వేసి, కొంచెం పసుపు, ఉప్పు సరిపోద్దా? మళ్ళీ వాటర్లో వేస్తాం కదా, డోలలో దెబ్బలాడుకుంటున్నా. కారం, ఇది మెయిన్ చెప్పాలి స్వామి, నా చేత అసలు కారం పడదు. ఇంకొంచెం సో ఇప్పుడు ఇందులో కొంచెం కప్పు పెరిగేయాలి. సరిపోతుందిగా? ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇలా వేసి కలిపామంటే కలిపేద్దాం. పక్కన రైస్ కోసం వాటర్ పెట్టుకుంటే ఇందులో వాటర్ సో ఇప్పుడు ఇది ఆపేసి వాటర్ అయితే పెట్టుకుని అందులో రైస్ ఉడకబెట్టుకోవాలి. 50% అయింది, ఇంకో 50 దమ్ పెట్టినప్పుడు అవుద్ది. ఆపేస్తుంది ఇంకా. అలా వంట రాను ఎవరైనా ఉంటాయి గమనించి. చిన్న చెప్తా గట్టి చెప్పిది చిన్నగానే చెప్తా. నెక్స్ట్ వాయిస్ ఇవ్వు. నాకు పర్టికులర్ గా వంట వచ్చని ఏం కాదు కానీ చూస్తే చేయగలను అంతే. మనం పెద్ద అది కూడా చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ నీట్లు వేసేసుకోవాలి. ఇందాక బిర్యానీలు వేసుకున్నా, ఎక్స్ట్రా ఇది వేసేస్తున్నా. ఇది కసూరి మేతి. చాలా నెక్స్ట్ పుదీనా, మిరపకాయలు, సో కొంచెం నెయ్యి. మరుగుతున్నప్పుడు రైస్. సో నీళ్ళు అయితే మరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు రైస్ వేసేస్తా. రైస్ తక్కువ, వాటర్ ఎక్కువ. కోసిపోయింది. ఆ వంట ఎఫెక్ట్ చూడండి మొత్తం కింద తీసిన అక్కడే ఉన్నాయి. అలా ఉంటది అనమాట. ఇదైతే రైస్ అయిందనమాట. ఇందులో లాస్ట్ లో మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తాం. మష్రూమ్స్ మిల్ మేకర్. ఆపే పొయ్యా మర్చిపోయింది. నాకేం తెలుసు ఆపాలని. అది ఇంకా అప్పుడు ఇంకొడిపోదా రైస్ ఉడికిపోతుంది. ఇది కొంచెం ఫుడ్ కలర్. మా అక్క చేసేది మంచి కలర్ వస్తుందని ముందే తెలిసి మేమే కలర్ కలుపుతున్నాము. నో నెగిటివ్ కామెంట్స్. ముగ్గురు చేతులు. ప్రాణాలు వంట, అమ్మ చెల్లికి తంట. ఇది కొంచెం రోజ్ వాటర్. ఇప్పుడు ఈ ఫాయిల్ దీనికి ఫోల్డ్ చేసి క్లోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ పొయ్యి మీద నుండి పొయ్యి మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఎందుకంటే గుడ్డ పొయ్యి. ఇప్పుడు వెయిట్ కోసం ఫైనల్లీ ఎంతవరకు వచ్చింది టేస్ట్ చూడాలి, ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలీదు. సో దీని బదులు నా లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే, ఎంత కష్టపడి చేసుకునే బదులు బయట నుండి ఒక పార్సల్ తెచ్చేసుకుంటున్నాను. కాకపోతే మళ్ళీ కమెంట్స్ రావచ్చు, హెల్త్ మంచిది కాదు అది ఇదని. అంటే నా ఒపీనియన్ అంతే. అంతే, ఇది అయ్యాక మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తా. వెయిట్ చేయండి, నాతో పాటు మీరు వెయిట్ చేయండి. సో బిర్యానీ రెడీ. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి మనకి నాకు ఎలా ఉందో చెప్పొద్దు. ఓపెన్ చేస్తుంది. స్మెల్ మామూలుగా రావట్లేదు. మామూలుగా లేదుగా. ఫస్ట్ లో టేస్ట్ చేసి చెప్పా. ఇప్పుడు నోరు ఊరిపోతుంది అసలు. మా చెల్లికి నోరు ఊరిపోయి ఎక్కడ లేని ఆకలంతా వేసేస్తుందంట. టేస్ట్ చేసి చెప్పుద్ది.
ఫస్ట్ నా మీద ప్రయోగం. మా చెల్లి మీద మా చిన్నక్క మీద ప్రయోగం ఫస్ట్ మామూలుగా లేదు అసలు. బాగుంది. సూపర్ ఉంది అసలు. వీడియోలో పెంట చేసాం. బాగుంది కదా అసలు. చాలా బాగుంది. పర్లేదు, నేను బిర్యానీ చేయొచ్చు. పక్కన అలాంటిది ఉంటే అలా ఏం కాదు, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు ఏదో చేసాం, కానీ అన్ని దగ్గర పెట్టుకుని చేసుకుంటే ఈజీగానే అయిపోయింది. కానీ ఆ కష్టం అంతా టేస్ట్ చేసాక మర్చిపోతాం. చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ మా బిర్యానీ స్టోరీ. సో ప్రతి నేనే చెప్పుకుంటా, బాగా చేసి వచ్చింది, బాగా చేసాం. ఎవరు చెప్పట్లేదు నాకు అసలు. ఆకలి వేస్తుంది, అందుకే నేనేం మాట్లాడట్లేదు. నిజంగా మష్రూమ్ ముక్క తింటే చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. చికెన్ దమ్ బిర్యానీలా ఉంది సేమ్. సో అంటే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంకా నాకు ఆకలేస్తుంది, తినాలి. ఫ్రెండ్స్ బాయ్. మీరైతే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.